ఫిలిప్పు చేస్తున్న సూచక క్రియలు, ప్రకటిస్తున్న సువార్త అనేక మంది జీవితాన్ని ప్రభావితం చేసింది. కాబట్టి ఆ ప్రాంతంలో సీమోను అనే ఒక గారడీవాడు, గారడి అంటే అర్థం ఏమిటి? మాయ. వాడి మాటల్లో మాయ, వాడి చేతల్లో మాయ, వాడు చేసే పనులలో మాయ, మనుషుల్ని మాయ చేసి పడేస్తాడు సీమోను. ఫిలిప్పును చూస్తే జనమంతా ఫిలిప్పును వెంబడిస్తూ ఉంటే తను కూడా ఫిలిప్పు ప్రకటించిన సువార్తను విని మాయ జీవితాన్ని విడిచిపెట్టి బాప్తిజం కూడా తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. చదువుతున్నాను 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజం పొంది ఫిలిప్పును ఎడబాయకుండా సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. అంతకుముందు మాయ చేసేవాడు, సంఘం బయట సొసైటీలో మనుషులను మాయ చేసేవాడు, మోసం చేసేవాడు. కానీ ఇప్పుడు యేసయ్యను నమ్ముకొని బాప్తిజం తీసుకొని సేవలో పాల్పంచుకుంటున్నాడు. సంతోషమా కాదా? సంతోషం. ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు లేరా? యేసయ్యను నమ్ముకొని పాత జీవితాన్ని విడిచిపెట్టి మోసాలు మాయలు చేయడం మానేసి బాప్తిజం తీసుకొని సేవలో పాల్పంచుకుంటూ, పరిచర్యలో పాల్పంచుకుంటూ, మందిరానికి నమ్మకంగా క్రమంగా వస్తూ దేవుణ్ణి సేవించేటటువంటి వారు లేరా? ఉన్నారు. సీమోను కూడా ఆ రీతిగా దేవుణ్ణి సేవించేటటువంటి విశ్వాసులతో పాటు తను కూడా చేరి పైపెచ్చు ఫిలిప్పు గారితో చేదోడు వాదోడిగా సహాయకుడిగా ఉంటున్నాడు. అందరూ అనుకుంటున్నారు సీమోనులో ఎంత మార్పు వచ్చింది, ఎంత మార్పు వచ్చింది, ఎంత మార్పు వచ్చింది. అందరూ అనుకుంటున్నారు సీమోను ఎంత మంచోడు, ఎంత మంచోడు, ఎంత మంచోడు అని చెప్పి. పేతురు, యోహాను ఆ పట్టణానికి వచ్చారు. వారు చేతులుంచి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అది చూసినటువంటి సీమోను పేతురుని, యోహాన్ని పక్కకు తీసుకెళ్ళి, అయ్యా మీకు మనవి, నేను చెప్పు, మీరు చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని తాకుతున్నట్టుగా లేక ఆవరిస్తున్నట్టుగా నేను చూస్తున్నాను. మీరేమనుకోకపోతే నాకు కూడా ఆ పవర్స్ ఇవ్వండి. ఏమివ్వాలి? ఆ పవర్స్ నాకు కూడా ఇవ్వండి. నేను కూడా ఎవరి మీదనైనా ఒకవేళ చేయబెడితే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మతో నింపబడే విధంగా నాకు ఆ పవర్స్ ఇవ్వండి. మీకు ఎంత డబ్బులు కావాలో చెప్పండి, నేను ఇస్తాను అని చెప్పి ద్రవ్యం ముందు పెట్టాడు. అప్పుడు పేతురు ఈ గారడీ సీమోను హృదయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేశాడు. అప్పుడు పేతురుకు అర్థమైంది ఏమిటంటే, వీడు పైకి మారినట్టుగా కనిపిస్తున్నాడు, పైకి రక్షించబడినట్టుగా కనిపిస్తున్నాడు, పైకి భక్తుడుగా కనిపిస్తున్నాడు, పైకి విశ్వాసిగా కనిపిస్తున్నాడు, పైకి మంచోడుగా కనిపిస్తున్నాడు. కానీ తన హృదయం అంతా కూడా పాడైపోయింది, చెడిపోయింది. ప్రతి విధమైన పాపిష్టి దుర్నీతి లక్షణాలతో ఇతని హృదయం బంధించబడింది. పైకి మాత్రమే ఆత్మీయుడు, లోపలంతా కూడా దుర్మార్గుడు, ప్రతి విధమైన పాపానికి బానిసగా జీవిస్తూ పాపపు అలవాటులను జయించలేక, వాటిలో నుంచి బయటపడలేక, లోపలేమో ఒక వికృతమైన వ్యక్తి, బయటికేమో ఓ విశ్వాసి. పేతురు కనిపెట్టేశాడు. కనిపెట్టి ఏమంటున్నాడంటే, చదువుతున్నాను 21వ వచనము, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదో. బహుశా ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో కొందరితో దేవుడు చెప్తున్నాడేమో, నువ్వు ఎంతో ఆత్మీయంగా వచ్చి కూర్చున్నావు, ఎంతో భక్తిపరుడుగా వచ్చి కూర్చున్నావు, కాసేపట్లో రొట్టెను ద్రాక్షరసమును తీసుకోబోతున్నావు, కానీ నీ హృదయాన్ని నేను పరిశీలనగా చూస్తే అది నా ఎదుట సరిగా లేదు. పైకి మాత్రమే నువ్వు భక్తిపరుడు, కానీ లోపల చాలా పాపిష్టి జీవితం ఉంది, లోపల చాలా పాపిష్టి వ్యవహారాలు నువ్వు నడిపిస్తున్నావు, లోపల నువ్వు చెడిపోయి ఉన్నావు.
పాడైపోయి ఉన్నావు అంటున్నాడు భక్తుడైనటువంటి పేతురు. ఏమని? 23వ వచనము, నీవు ఘోరమైన దుష్టత్వముతోను దుర్నీతి బంధకములతోనూ ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. లోపలేమో వీడు దుష్టత్వముతోనూ పాపిష్టి దుర్నీతి క్రియలతోనూ బంధించబడి ఉన్నాడు, బయటికేమో ఆత్మీయుడిగా కనిపిస్తున్నాడు. పేతురు అంటున్నాడు, నీలాంటి వాడు ఇందులో పాలు పంచుకోవడానికి వీల్లేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీలాంటి పాపిష్టి వాడు ఇందులో పాలు పంచుకోవడానికి వీల్లేదు. బ్రదర్, ఎందుకు పాలు పంచుకోకూడదు? నేను పుట్టు క్రైస్తవుడినే. పుట్టు క్రైస్తవులు అంటూ ఎవరు ఈ లోకంలో లేరు. పుట్టుకతోనే క్రైస్తవుడు ఈ లోకంలో లేరండి. అమ్మ నాన్న క్రైస్తవులైనంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కావడం సాధ్యం కాదు. పాత రోత జీవితాన్ని గురించి పశ్చాత్తాపడి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత మాత్రమే నువ్వు క్రైస్తవుడు అవుతావు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించావో నీ జీవితం నూతనపరచబడింది. నీ పాత జీవితం నీ నుంచి తొలగించబడింది. పాపము పైన నువ్వు విజయం సాధించావు. అలా పాపము పైన విజయం సాధించి పరిశుద్ధంగా జీవించేవాడే ప్రభు బలలో పాల్పంచుకోవడానికి అర్హుడు. నీ హృదయము పాపపు దుష్టత్వముతోనూ దుర్నీతి బంధకములతోనూ ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది. కాబట్టి ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు. అప్పుడు వాడు ఏం చెప్పాలి? అయ్యా, నిజంగా మాట్లాడారు, మీరు నిజమే చెప్పారు. పైకి నేను భక్తిపరుడుగా కనిపిస్తున్నాను, పైకి నేను ఆత్మీయునిగా కనిపిస్తూ పైకి మనుషుల్ని మా ఆవిడ తొందర భరించలేక, మా పాస్టర్ గారి యొక్క తొందర భరించలేక నేను బాప్తిజం తీసేసుకున్నాను. కానీ వాస్తవంగా లోపల మాత్రం నేను మంచోడిని కాదు, పాపిష్టోడిని. నా ప్రభువు నేను క్షమాపణ కోరుతున్నాను, నా తరఫున మీరు కూడా ప్రభువును క్షమించమని వేడుకుంటారా? నేను బాగుపడాలని ఆశపడుతున్నాను అని అంటే బాగుండేది. వాడేమన్నాడు తెలుసా? మీరు చెప్తున్న దేవుని శిక్ష నా మీద రాకున్నట్లు మీరే ప్రార్థన చేసుకోండి అని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వాడు అంటే వాడు నిజంగా ఆత్మీయుడు కాదు, నటించాడు, నమ్మించాడు. ఇదిగో నరకానికి పోయాడు. నటించేవాళ్ళు, నమ్మించేవాళ్ళు నరకానికి పోతారు. ఈరోజు ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలించుకుందామా? దేవుడు ఒకవేళ నిన్ను చూసి, నన్ను చూసి, మనల్ని చూసి, నీ హృదయం నాకు అంగీకారంగా లేదో, నీ ఆత్మీయత నాకు అంగీకారంగా లేదో, నీ పద్ధతులు, నీ ప్రవర్తన నాకు అంగీకారంగా లేదో, నిన్ను జాగ్రత్తగా పరిశీలన చేస్తే నీలో పాపిష్టి చేష్టలు జరుగుతున్నాయి. నువ్వు పాపిష్టి పనులు చేస్తున్నావు. ఏదో ఒక పాపానికి బానిసవై, బందీవై, ఆ అలవాటును విడిచిపెట్టలేక దాంతో నువ్వు కట్టబడి ఉన్నావు. ఏ విధంగా నువ్వు దర్జాగా వచ్చి ప్రభు బలలో పాల్పంచుకుంటావు? ఈరోజైనా క్షమాపణ కోరు. ఈరోజైనా ఆ పాపిష్టి జీవితం నుండి, ఆ పాపిష్టి అలవాటు నుండి ప్రభువా నన్ను విడిపించు అని పశ్చాత్తాపపడు అని దేవుడు సెలవిస్తూ ఉండగా మన హృదయాన్ని పరిశీలించుకుందామా?